నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. ప్రపంచంలో ఎప్పటికీ తరిగిపోని సంపద విద్యా సంపద. అందుకే దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అన్నారు. కాబట్టి విద్యాధనం సర్వధనం ప్రధానం. ధనం పోతుంది, అధికారం మారుతుంది, అలాగే ఆస్తిపాస్తులు పోవచ్చు, కానీ విద్యాధనం ఎప్పటికీ తరిగిపోదు. అలాంటి శక్తివంతమైనటువంటి విద్యను అందింపజేసే మంత్రాలు మహర్షులు ఎన్నో మనకు అందించారు. అయితే ఆధునిక కాలంలో రకరకాల విద్యలు ఉన్నప్పటికీ ఏకాగ్రత ఉండటం లేదు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, మేధాశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత పెంపొందింపజేయటానికి, ఆత్మవిశ్వాసాన్ని సిద్ధింపజేసుకోవటానికి, మేధాశక్తిని ప్రచోదనం చేయటానికి మహర్షులు ఎటువంటి అద్భుతమైన మంత్రాలు అందించారో దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రధానంగా విద్యాప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణామూర్తి మంత్రాన్ని, అలాగే చదువులో ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి హయగ్రీవ మంత్రాన్ని, మేధాశక్తిని స్ఫురణశక్తిని ప్రచోదనం చేయటానికి మేధాసూక్త మంత్రాన్ని ఋషులు మానవాళికి అందించారు. ఈ మంత్రాలలో ఉన్న మర్మాన్ని తెలుసుకుంటూ ఈ మంత్రాలు పఠించినట్లయితే జ్ఞానప్రాప్తిని, విద్యాప్రాప్తిని, మేధాశక్తిని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రాన్ని జపించినట్లయితే విద్యలో ఏకాగ్రత పెంపొందింపజేసుకోవచ్చు, వికాసాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైనది దక్షిణామూర్తి మంత్రం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం వెనుక ఉన్న ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు బ్రహ్మజ్ఞానం కోసం తీవ్రంగా అన్వేషించి బ్రహ్మజ్ఞానం లభించక బాధపడుతున్న తరుణంలో పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక వటవృక్షం కింద, అంటే మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రలో ఈ బ్రహ్మమానస పుత్రులకి బ్రహ్మ విద్యను తెలియజేస్తాడు. అలా బ్రహ్మ విద్యను తెలియజేసినప్పుడు ఆ ఋషులందరూ జపించినటువంటి మంత్రమే దక్షిణామూర్తి మంత్రం. దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాన్ని పరిశీలిస్తే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటుంది శాస్త్రం. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఒక ప్రత్యేకమైన ముద్ర, అంటే చిన్ముద్రలో బ్రహ్మమానస పుత్రులకి మౌనంగా ఉండే ఒక ఉపదేశం ఇచ్చాడు. ఆ ఉపదేశం వల్ల బ్రహ్మమానస పుత్రులకి బ్రహ్మజ్ఞానం కలిగింది. ఈ చిన్ముద్రలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే చూపుడు వేలు, బొటన వేలు, ఈ 2 వేళ్ళు కలిపినప్పుడు దీన్ని చిన్ముద్ర అంటారు. మిగిలిన 3 వేళ్ళు నిటారుగా ఉంటాయి. ఈ 3 వేళ్ళు ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాలకు సంకేతం. అలాగే బొటన వేలు అనేది పరమేశ్వర తత్వానికి సంకేతం. చూపుడు వేలు అనేది జీవాత్మ, మనలో ఉన్న అహంకారానికి సంకేతం. జీవాత్మ పరమేశ్వరుడితో కలిస్తే 3 గుణాలను తొలగింపజేసుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ విషయాన్ని బోధన ద్వారా చెప్పకుండా కేవలం మౌనంగా ఉండి దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు చిన్ముద్రను బ్రహ్మమానస పుత్రులకి చూపించాడు. ఆ చిన్ముద్రను చూడగానే బ్రహ్మమానస పుత్రులందరూ కూడా ఈ త్రిగుణాలకు అతీతంగా జీవుడు పరమేశ్వరుడిలో ఐక్యమవ్వాలన్న సత్యాన్ని చిన్ముద్ర ద్వారా తెలుసుకుంటారు. అంటే మౌనంగా ఉండే దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని అందించాడు. కాబట్టి జ్ఞానం అంటే కేవలం విద్య తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ విద్య వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా తెలుసుకోవాలి. విద్యలలో దాగి ఉన్న అంతరార్థాన్ని, విద్యలో ఉన్నటువంటి వికాసాన్ని తెలుసుకోవటానికి దక్షిణామూర్తి మంత్రం చక్కగా ఉపకరిస్తుంది. అందుకే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రాన్ని పఠిస్తేనే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల
విద్యలలో అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్ర పఠనంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. సృష్టికి మూలమైనటువంటి ఓంకార ప్రణవ స్వరూపంతోనే ఈ మంత్రం ప్రచోదనమవుతుంది. భగవతే అంటే అర్థం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటే దాన్ని భగవత్తత్వంగా చెప్తారు. అంటే అరిషడ్వర్గాలకు అతీతంగా ఉండటం, సత్వరజో తమో గుణాలకు అతీతంగా ఉండటము, దేహాభిమానాన్ని తొలగింపజేసుకోవటం, ఇలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటే వీటిని భగవత్ శబ్దానికి అర్థంగా చెప్తారు. అలాంటి లక్షణాలను మనకు అనుగ్రహింపజేసే విధంగా గురు ప్రబోధం చేస్తాడు కాబట్టి అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అనే అర్థంలో దక్షిణామూర్తయే నమః అంటూ ప్రార్థిస్తున్నాం. దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు దక్షిణ దిక్కు వైపు ఉంటాడు. మర్రి చెట్టు కింద కూర్చొని చిన్ముద్రలో అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అనే అర్థంలో ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః అంటూ మంత్రాన్ని జపించుకోవాలి. ఇది ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. విద్యలలో వికాసం పెరుగుతుంది. లేదా ముఖ్యమైన విద్యలు ప్రారంభించేటప్పుడు ఆ విద్యల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవటానికి కూడా ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని జపించుకోవాలి. అలాగే గురుస్వరూపమైన వారం గురువారం కాబట్టి గురువారం రోజు తప్పనిసరిగా దక్షిణామూర్తి మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు చేకూరతాయి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి జపించడం ద్వారా ప్రజ్ఞాపాఠవాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే దక్షిణామూర్తి మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే దక్షిణామూర్తి తత్వం మొత్తం కూడా బ్రహ్మజ్ఞానం కాబట్టి కేవలం సన్యాసులు, వేదాంతులు వీళ్ళు మాత్రమే దక్షిణామూర్తి మంత్రాన్ని జపించుకోవాలనే అపోహ ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే దక్షిణామూర్తి మంత్రాన్ని జపిస్తే ఏ విద్య నేర్చుకుంటున్నా సరే ఆ విద్య వెనుక ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఆ విజ్ఞను ఉపయోగించేటటువంటి ప్రజ్ఞా పాఠవాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి దక్షిణామూర్తి మంత్రాన్ని ఎవరైనా జపించుకోవచ్చు. ఆధునిక కాలానికి ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని అన్వయించుకుంటే ఆధునిక కాలంలో విద్యార్థులు ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నప్పటికీ ఆ విద్యలలో ఉన్న సారాన్ని గ్రహించలేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించలేకపోతున్నారు. విద్యలలో ఉన్న సారాన్ని తెలుసుకోవటానికి, విద్యల వెనుక ఉన్నటువంటి మర్మాన్ని సిద్ధింపజేసుకోవటానికి దక్షిణామూర్తి మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః ఈ ఒక్క మంత్రాన్ని పఠించడం ద్వారా విద్యాజ్ఞానాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎన్ని విద్యలు నేర్చుకుంటున్నా విద్యలలో ఏకాగ్రత లేకపోతే ఆ విద్యలకు సార్థకత లభించదు. విద్యలలో ఏకాగ్రతను సిద్ధింపజేసుకోవటానికి హయగ్రీవ మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. జ్ఞానం లేకపోతే, ఏకాగ్రత లేకపోతే, విద్యల వెనుక ఉన్న పరమార్థం తెలుసుకోలేకపోతే కళ్ళున్నా చూడలేకపోయినట్లు, చెవులున్నా వినలేకపోయినట్లు విద్యలన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. అటువంటి విద్యా జ్ఞానాన్ని, ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేసే అద్భుతమైన మంత్రమే హయగ్రీవ మంత్రం. ఓం శ్రీ హయగ్రీవాయ నమః. ఈ మంత్రం పఠించినట్లయితే హయగ్రీవుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన ఏకాగ్రత కలుగుతుంది. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక కథను పరిశీలిస్తే మధుకైటబులు అనే పేరు కలిగినటువంటి రాక్షసులు వేదాలను అపహరించి రహస్య ప్రదేశంలో భద్రం చేస్తారు. వేదాలు లేకపోవటం వల్ల బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించటం ఇబ్బంది అవుతుంది. అటువంటప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించటానికి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో మధుకైటబులు అనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేసి ఆ రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి పునరుద్ధరణ చేస్తాడు. బ్రహ్మదేవుడికి ఆ వేదాలు అందిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వేదాలు తన చేతికి రావటం వల్ల సృష్టిని నిర్విఘ్నంగా కొనసాగించగలిగాడని
పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ కథను మనం పరిశీలించినట్లయితే శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో మధుకైటబులనేటటువంటి రాక్షసులను సంహరించి వేదాలను ఉద్ధరించాడంటే రాక్షస భావాలను తొలగింపజేసి జ్ఞానప్రాప్తిని కలిగింపజేశాడని ఈ కథలో ఉన్న విశేషార్థం. అందుకే హయగ్రీవ స్వామిని వేదోద్ధారకుడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే బ్రహ్మాండ పురాణం ప్రకారం హయగ్రీవుడే అగస్త్య మహర్షికి లలితా సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని వివరించాడని కూడా చెప్పడం జరిగింది. అంతటి శక్తి హయగ్రీవుడి ఆరాధనకి, హయగ్రీవుడి మంత్రజపానికి ఉంది. అందుకే ఎవరైనా సరే అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకొని జ్ఞానప్రాప్తిని పొందాలన్నా, ఏకాగ్రత సిద్ధింపజేసుకోవాలన్నా, విద్యలకు అవసరమైనటువంటి మర్మాన్ని, వికాసాన్ని తెలుసుకోవాలన్నా హయగ్రీవ మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. ఓం శ్రీ హయగ్రీవాయ నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే సృష్టికి మూలం ప్రణవాక్షరం ఓంకారం. ఓంకారంతోనే హయగ్రీవ మంత్రం మొత్తం కూడా ప్రచోదనమవుతుంది. శ్రీ అంటే శుభానికి సంకేతం, శ్రీ అంటే మంగళానికి సంకేతం. హయగ్రీవ మంత్రం జపించడం ద్వారా శుభములు మంగళములు చేకూరతాయని దీనిలో ఉన్న అంతరార్థం. హయగ్రీవాయ నమః. హయగ్రీవుడు అంటే అర్థం ఏంటంటే హయ అంటే అశ్వము, గుర్రము అని అర్థం. గ్రీవము అంటే మెడ లేదా శిరస్సు అనే అర్థం ఉంది. అంటే గుర్రంతల ఆకారంలో ఉన్న విష్ణుమూర్తిని హయగ్రీవుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ గుర్రానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే చంచలమైనటువంటి స్వభావం, వేగంగా పరుగులు తీసే స్వభావం ఉంటుంది. వేగంగా పరుగులు తీసే మనస్సుని స్థిరంగా ఉంచుకొని ఆలోచన చెయ్యాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, చంచల నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పటమే హయగ్రీవ అనే పదంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఓం శ్రీ హయగ్రీవాయ నమః. చంచలమైన మనస్సును నియంత్రించి జ్ఞానప్రాప్తిని కలిగింపజేసి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కారణభూతుడైనటువంటి హయగ్రీవుడికి నమస్కారము అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు లేదా 11 సార్లు జపించటం ద్వారా విద్యల వెనుక ఉన్నటువంటి మర్మాన్ని సులభంగా గ్రహించవచ్చు. ఏకాగ్రతను పెంపొందింపజేసుకొని ఆత్మవిశ్వాసంతో విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఈ హయగ్రీవ మంత్రాన్ని ఎప్పుడు పఠించాలంటే నూతన విద్యలు నేర్చుకునే ముందు ఈ హయగ్రీవ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ప్రధానంగా సంగీత రంగము, నాట్యరంగము, లలిత కళలు వీటిల్లో రాణించాలంటే హయగ్రీవుడి అనుగ్రహం కావాలి. అలాగే మేనేజ్మెంట్ రంగాల్లో రాణించాలన్నా, మేనేజ్మెంట్ కోర్సుల్లో రాణించాలన్నా కూడా హయగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించాలి. జాతకంలో వివాహపరమైనటువంటి దోషాలను పోగొట్టి జ్ఞానప్రాప్తిని కలిగింపజేసే శక్తి కూడా హయగ్రీవుడికి ఉంటుంది. కాబట్టి హయగ్రీవ మంత్రాన్ని ఎవరైనా సరే కొత్త విద్యలు ప్రారంభించేటప్పుడు, లలిత కళలు నేర్చుకునేటప్పుడు జపిస్తే సత్ఫలితాలు చేకూరతాయి. ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో కానీ, సూర్యోదయ సమయంలో కానీ హయగ్రీవ మంత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆధునిక కాలంలో ఈ హయగ్రీవ మంత్రం ఎలా ఉపకరిస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా విద్య లభించినప్పటికీ విద్య వెనుక ఉన్నటువంటి జ్ఞానం తెలియటం లేదు. అవసరానికి ఆ జ్ఞానం ఉపయోగపడటం లేదు. విద్యలు నేర్చుకునేటప్పుడు అవసరమైన వికాసం లభించటం లేదు. విద్యల వెనుక ఉన్న మర్మాన్ని, విద్యల వెనుక ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని విద్యలను దైనందిన జీవితంలో పూర్తిగా వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరటానికి ఈ హయగ్రీవ మంత్రం చక్కగా ఉపకరిస్తుంది. అయితే హయగ్రీవ మంత్రానికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ప్రధానమైన అపోహ ఏంటంటే సంస్కృత పండితులు మాత్రమే హయగ్రీవ మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే, ఇందులో వాస్తవం లేదు. హయగ్రీవ మంత్రాన్ని సంస్కృత పండితులు మాత్రమే కాదు, ఎవరైనా జపించుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే హయగ్రీవ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా అద్భుతమైన మేధో వికాసాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఓం శ్రీ హయగ్రీవాయ నమః మంత్రజపం చేయండి, అద్భుత ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే విద్యలు ఎన్ని నేర్చుకున్నా కూడా అవసరమైనప్పుడు ఆ విద్యాజ్ఞానం స్ఫురణకు రావాలి. అలాగే విషయాలు విన్నప్పుడు ఆ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని చెప్పగలిగే విధంగా ఉండాలి. ఆ స్ఫురణ శక్తిని మనకు అనుగ్రహించే మంత్రం మేధాసూక్త మంత్రం.
కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు అవసరానికి ఆ విషయాలు స్ఫురణకు రావాలి. అంటే స్ఫురణ శక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ స్ఫురణ శక్తిని అనుగ్రహించే మంత్రమే మేధాసూక్త మంత్రం. అలాగే విద్యలు నేర్చుకున్నప్పుడు అవసరానికి ఆ విద్యలు వినియోగించగలిగినటువంటి ధారణ మనకి ఉండాలి. ఆ ధారణ శక్తిని మనకు అనుగ్రహించేదే మేధాసూక్త మంత్రము. కాబట్టి కేవలం విద్యలు నేర్చుకోవటం కాకుండా స్ఫురణ శక్తి, ధారణ శక్తి, మేధాశక్తి వీటన్నిటిని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి మేధాసూక్త మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ప్రాచీన కాలంలో గురువుల దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు మొట్టమొదట మేధాసూక్త మంత్రాన్ని జపించమని గురువులు శిష్యులకు బోధించేవాళ్ళు. ఈ మేధాసూక్త మంత్రాన్ని జపించటం వల్లే అన్ని విద్యలు అవసరానికి స్ఫురణకు వచ్చేవి. ఆ విద్యలు అవసరానికి తిరిగి వినియోగించుకోవటానికి విశేషంగా ఉపయోగపడేవి. అందువల్ల అంతటి శక్తి కలిగినటువంటి ఈ మేధాసూక్త మంత్రాన్ని ఎవరైనా సరే కొత్త విద్యలు ప్రారంభించేటప్పుడు పఠించినట్లయితే విద్యలన్నిటిలో కూడా అద్భుతమైన విజయాలు చేకూరతాయి. ఆ విద్యలకు సంబంధించిన ధారణ శక్తి పెరుగుతుంది, అవసరానికి వినియోగించగలిగే శక్తి పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, స్ఫురణ శక్తి పెరుగుతుంది. వీటన్నిటికీ మేధాసూక్త మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఓం మేధామ్మ ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినావు భావా దత్తాం పుష్కరస్రజః. కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ అరణ్యకంలో ఈ మేధాసూక్త మంత్రాన్ని చెప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి ఈ మేధాసూక్త మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రప్రథమంగా ఓంకారంతో మేధాసూక్త మంత్రం ప్రారంభమవుతుంది. ఓంకారం సృష్టికి మూలమైనటువంటి ప్రణవం. కాబట్టి మేధాసూక్త మంత్రం మొత్తం కూడా చైతన్యవంతం చేసే శక్తి ఓంకారానికి ఉంటుంది. ఓం మేధామ్మ ఇంద్రో దదాతు అంటే అర్థం ఏంటంటే మేధాశక్తిని దేవతల రాజైనటువంటి ఇంద్రుడు ప్రచోదనం చెయ్యాలి అని అర్థం. అలాగే మేధాం దేవి సరస్వతి అంటే అర్థం ఏంటంటే సరస్వతీదేవి నాలో ఉన్నటువంటి మేధాశక్తిని ప్రచోదనం చెయ్యాలి అని అర్థం. అంటే మేధాశక్తిని ప్రచోదనం చేసేటటువంటి ముగ్గురు దేవతలకు సంబంధించిన శక్తిని ఈ మంత్రంలో చెప్తున్నారు. మొట్టమొదట ఇంద్రుడు మేధాశక్తిని ప్రచోదనం చేయాలని, ఆ తర్వాత సరస్వతీదేవి మనలో ఉన్నటువంటి మేధాశక్తిని ప్రచోదనం చేయాలనే అర్థంలో ఓం మేధామ్మ ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి అంటూ ఈ మంత్రంలో మొదటి వాక్యంలో ఇంద్రుడిని సరస్వతీదేవిని స్మరించుకుంటున్నారు. ఆ తర్వాత ఈ మేధాసూక్త మంత్రంలో ఉన్న రెండో వాక్యంలో మేధాం మే అశ్వినాసు భావాదత్తం పుష్కరస్రజః అంటే అర్థం ఏంటంటే అశ్విన ఉభౌ అధత్తాం అనే 3 పదాలు కలిసి ఉన్నాయి. అశ్విన ఉభౌ అంటే ఇద్దరు అశ్విని దేవతలు అని అర్థం. అధత్తాం అంటే అనుగ్రహించటం అని అర్థం. మేధామ్మే అశ్వినావు భావాధత్తాం అంటే అర్థం ఏంటంటే ఇద్దరు అశ్విని దేవతలు నాకు అద్భుతమైన మేధాశక్తిని అనుగ్రహించాలి అని అర్థం. పుష్కరస్రజ అంటే దివ్యమైనటువంటి తామర పుష్పాల మాలికలను ధరించి ఉన్న అశ్విని దేవతలు నాకు మేధాశక్తిని అనుగ్రహించాలి అని అర్థం. కాబట్టి మొత్తం మంత్రంలో ఓం మేధామ ఇంద్రో దదాతు మేధాం దేవీం సరస్వతి మేధాం మే అశ్వినావు భావాదత్తాం పుష్కరస్రజ అనే మంత్రంలో ఇంద్రుడు, సరస్వతీదేవి, అలాగే దేవతల వైద్య స్వరూపమైనటువంటి అశ్విని దేవతలు, తామర పూల మాలికలు ధరించినటువంటి అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా నాకు అద్భుతమైనటువంటి మేధాశక్తిని, జ్ఞానాన్ని, ప్రజ్ఞాపాఠవాలను అనుగ్రహించాలి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఆధునిక కాలంలో విద్యార్థులందరూ కూడా సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏకాగ్రత లేక విద్యలలో అనేక పరాజయాలు పొందుతున్నారు.
డిజిటల్ మీడియా ప్రభావం వల్ల విద్యలలో ఏకాగ్రత లేని సమయంలో విద్యలలో ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి మేధాసూక్త మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ విద్యలు నేర్చుకోవటం ప్రారంభించే ముందు కనీసం 11 సార్లు ఈ మేధాసూక్త మంత్రాన్ని పఠించాలి. అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. దానివల్ల విద్యారంగంలో అద్భుత విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మేధాసూక్త మంత్రాన్ని కేవలం వేద పండితులు మాత్రమే జపించాలనే అపోహ కొందరిలో ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. ఎవరైనా సరే, విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ రంగంలో ఏకాగ్రత పెంపొందింపజేసుకోవటానికి ఈ మేధాసూక్త మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. కాబట్టి ఆధునిక కాలంలో సంపూర్ణంగా ఏకాగ్రతను అందిపుచ్చుకోవటానికి, ఈ రకమైనటువంటి వ్యామోహాల నుంచి బయటికి రావటానికి మేధాసూక్త మంత్రం అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేస్తుంది. జ్ఞానప్రాప్తిని కలిగింపజేసుకోవటానికి దక్షిణామూర్తి మంత్రము, దానితో పాటుగా సరైన సమయానికి విద్యలను వినియోగించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి హయగ్రీవ మంత్రము, మేధాశక్తి, స్ఫురణ శక్తి, ధారణ శక్తి ప్రచోదనం చేయటానికి మేధాసూక్త మంత్రము. ఈ 3 మంత్రాలను గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి, సర్వ శుభాలను సిద్ధింపజేసుకోవటానికి అద్భుతంగా ఉపకరించే మరికొన్ని శక్తివంతమైన మంత్రాల గురించి మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.